హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అప్కమింగ్ ప్రోమోలో ఇంద్ర బెనిఫిట్స్ ఇవ్వడానికి వచ్చిన ఆర్మీ ఆఫీసర్స్ అహల్యకి ఇంకా గౌతమ్కి ఎలాంటి ట్విస్ట్ ఇచ్చారనేది ఈరోజు ప్రోమోలో చూద్దాం. ఇక రివ్యూలకు వెళ్తే అంగరంగ వైభవంగా గౌతమ్ అహల్య పెళ్ళి చాలా సంతోషంగా జరుగుతుంది. ఇద్దరు కలిసి బయట ఉన్న అరుంధతి నక్షత్రాన్ని చూపిద్దామని పంతులు గారు వాళ్ళిద్దరిని బయటికి తీసుకుని వచ్చేసరికి అప్పుడే అక్కడికి ఆర్మీ ఆఫీసర్స్ వస్తారు. వచ్చిన వాళ్ళందరినీ చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. తర్వాత వాళ్ళు, సార్ మేము ఇంద్ర బెనిఫిట్స్ ఇవ్వడానికి మీ దగ్గరికి వచ్చాం సార్ అని అంటూ ఉంటే అప్పుడు అర్జున్ ప్రసాద్ మాత్రం ఇంద్రకు సంబంధించిన అవార్డ్స్ ఇలాంటి బెనిఫిట్స్ ఏవి కూడా మాకు వద్దని ఇంతకుముందే చెప్పాం కదా, మళ్ళీ ఎందుకని ఇలా బెనిఫిట్స్ కోసం వచ్చామని అంటున్నారు అని అర్జున్ ప్రసాద్ అంటూ ఉండేసరికి అప్పుడు వాళ్ళు, మేము కేవలం ఇంద్ర బెనిఫిట్స్ ఇవ్వటానికి మాత్రమే కాదు సార్, ఇంద్ర ఎంతగానో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆ అమ్మాయి గురించి మీతో చెప్పటానికి ఇక్కడికి వచ్చాం సార్, ఈ బెనిఫిట్స్ కూడా ఆ అమ్మాయికే చెందాలని మేము అనుకుంటున్నాం సార్ అని అంటూ ఉండేసరికి వాళ్ళ మాటలని అహల్య గౌతమ్తో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఆ అమ్మాయి ఇంద్ర వల్ల ప్రెగ్నెంట్ కూడా అయింది సార్, కాకపోతే ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉందో ఎలా ఉందో తెలియక మీరేమైనా ఆ విషయంలో హెల్ప్ చేస్తారేమోనని మీకు చెప్తున్నాం సార్ అని ఆర్మీ వాళ్ళు తనకు తెలిసిందంతా కూడా అర్జున్ ప్రసాద్ గారితో చెప్తూ ఉండేసరికి ఆర్మీ ఆఫీసర్స్ అలా తన గురించి చెప్తూ ఉండేసరికి అహల్య చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. గౌతమ్ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. మరి ఇంద్ర ప్రేమించిన అమ్మాయి అహల్య అని ఆర్మీ ఆఫీసర్స్ ఇంద్ర అర్జున్ ప్రసాద్ గారితో చెప్పనున్నారా, లేకపోతే అహల్య తన ప్రేమ మొత్తాన్ని కూడా లెటర్ రూపంలో రాసి గౌతమ్కి ఇచ్చిన లెటర్లో ఇంద్ర గురించి అహల్య రాసిన విషయాల ద్వారా భానుమతి కానీ అదితి కానీ ఆ లెటర్ని చదివి ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇంద్ర ప్రేమించిన అమ్మాయి అహల్య, ఇంద్ర వల్ల అహల్య ప్రెగ్నెంట్ కూడా అయిందనే నిజం ఇంట్లో అందరి ముందు బయట పెట్టనున్నారా అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.